హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 2024 జూలై నెలలో వృషభ రాశి వారికి ఈ నెల పూర్తిగా 9 గ్రహాల యొక్క సంచారం ఏ రాశి నుండి ఏ రాశి వరకు, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు సంచారం చేస్తుంటాయి. ఆ సందర్భంలో ఈ గ్రహాల యొక్క ఫలాలు, ఫలితాలు మీ యొక్క రాశికి, వృషభ రాశి వారికి ఎలాంటి అనుకూలతలు జరుగుతాయనే దాని గురించి చూస్తాం. ముఖ్యంగా మా ఒక ఓం శ్రీ జ్యోతిష్యం ఛానల్ చూస్తున్న మీకు అందరికీ కూడా ప్రార్థన చేయడం ఏమనగా, ముఖ్యంగా మీరు మా ఒక వీడియోలు మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ దేశాలకి, స్నేహితులకి షేర్ చేయండి అని కోరుతూ, మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మీరు ప్రతి భానువారం 10 నుండి 12 వరకు పొగులు ఫోన్ ద్వారా మీ సమస్యలకి నేరుగా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. సమస్యల గురించి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు మీ సమస్యల యొక్క విచారాన్ని మా స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సమస్యల్ని పంపించండి. జాతకం ద్వారా ఏమైనా తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ అంటే మీరు పుట్టిన స్థలం, ఏ తాలూకులో, ఏ మండలంలో పుట్టారో ఆ ఒక స్థలాన్ని టైప్ చేసి పంపించండి. మీకు ఆ సమయానికి కుండలి ద్వారా చూసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ నెలలో, జూలై నెలలో అంటే, ప్రారంభంలో 12వ తేదీ వరకు కాస్త కమిట్మెంట్లకు, వ్యవహారాలు, జాబుదారులకు ఖర్చులు పెట్టడం జరుగుతుంది. అనివార్యం, కట్టాలా, సెటిల్మెంట్ చేసుకోవాలా అనేట్లాంటి వ్యవహారాలు ఉంటాయి. అవన్నిటికీ కూడా మీరు 12వ తేదీ వరకు ఖచ్చితంగా డబ్బులు కట్టి తీరుతారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. అలాంటి విచారాలు కొంచెం ఖర్చులు రావడంతో కాస్త స్లోగా మూవ్మెంట్ అవుతుంది. 12 తర్వాత మీ రాశికి కుజుడు రావడం విశేషత. కాబట్టి కుజుడు ఎప్పుడు మీ రాశిలోకి చేరుతాడు, గురువు కూడా అక్కడే ఉండడం వల్ల కాస్త స్థిరత్వం రావడం, ధైర్యం రావడం, కొంచెం పటుత్వం రావడం, ప్రయత్న కార్యాల్లో అభివృద్ధి కావడం, డెవలప్మెంట్ కావడం, ఇవన్నీ కూడా దృఢంగా ఆలోచిస్తారు, ఇండివిజువల్గా ఆలోచిస్తారు. అవన్నీ విచారంలో కూడా మీరు నెగ్గాల, సక్సెస్ కావాలా అనే ప్రయత్నం చేస్తారు. ఆ విచారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా డబ్బులు విచారంలో 6వ తేదీ వరకు కాస్త భూమి పట్ల, వ్యవహారాల పట్ల డబ్బులు పొందేట్లాంటి ఫలితాలను చూస్తారు. కాబట్టి ఆ విచారంలో ఇబ్బంది లేదు, మంచిగా ఉంటుంది. ఇంకా సూర్యుడు కూడా మిథున రాశిలో 16వ తేదీ వరకు ఉండడం వలన మీకు కొన్ని కార్యక్రమాల వల్ల, కొన్ని పనులు, పాటలు, వ్యవహారాలు చేయడం వలన ఆ ఒక విచారంలో డబ్బులు పొందేట్లాంటి సదవకాశాలు మంచిగా కలుగుతాయి. మీ ప్రయత్న కార్యాలు అయితే మీ మనస్సుకి అనుకున్నట్లుగా మంచి ఫలితంతో మీరు డబ్బు కార్యక్రమం కావచ్చు, పని అంటే ఉద్యోగం, వ్యవహారాలు కావచ్చు, భూమి పట్ల, బిజినెస్ పట్ల, వ్యవహారం పట్ల, పంటలు పండేట్లాంటి విచారం ప్రయత్నం కానీ వృషభ రాశి వారు చాలా మంచిగా 19వ తేదీ వరకు జరిగేట్లాంటి సదవకాశాలు మీదై ఉంటుంది. ఇంకా మీ ఇంటి పట్ల ఏదైనా ఇల్లు కట్టే ప్రయత్నం, ఆ ఇంటి పట్ల డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నాలు 19 తర్వాతన మంచిగా జరుగుతాయి. ఇంకా చదివే వాళ్ళకి, చదువుతున్న విద్యార్థులకైతే కాస్త ఇబ్బందికరము, కష్టకరము, టెన్షన్స్తో కూడి ఉంటాయి. వ్యవహారాల్లో చిక్కేసుకోవడం, గొడవలు పడడం, విద్యార్థులు ఒకరితో ఒకరు కలుపుకోవడం, చదువుతున్న చోట్లో హాస్టల్ కావచ్చు, పీజీ కావచ్చు, అక్కడ ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి గణపతి దర్శనం చేయండి. 7 సోమవారాలు గణపతిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా స్నేహితుల వద్ద వస్తే డబ్బులు వచ్చేట్లాంటి సదవకాశాలు, భూమి వ్యవహారాలు కొంచెం డబ్బులు పొందేట్లాంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఇంకా వివాహ దాంపత్య జీవితంలో ఉన్న వారికైతే మీకు 12వ తేదీ తర్వాత దంపతులకైతే మంచి ఫలితాలు పొందుతారు. మీరు అనుకునేట్లాంటి విచారంలో జయిస్తారు, అభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్య విచారం వస్తే కొంచెం థ్రోట్ రిలేటెడ్ సమస్యలు, డైజెషన్ రిలేటెడ్ సమస్యలు, ఈఎన్టీకి సంబంధించినట్లాంటి కన్ను, చెవు, ముక్కు, త్రోటు, గొంతు, ఈ ఒక్క విచారంలో సమస్యలు చూడడం జరుగుతుంది. ఇంకా భాగ్య విచారంలో చూస్తే భాగ్యము, వృత్తిలోనే మీకు విశేషమైన భాగ్యం, చేస్తున్నటువంటి పని చోట
అభివృద్ధి పొందడం, మీరు ప్రమోషన్స్ జరగడం, మీకు మంచి ఎంకరేజ్మెంట్ దొరకడం, ఇవన్నీ కూడా సహజంగా మీ వృత్తిలో దొరకడమే ఒక భాగ్యం. వృత్తి కూడా శ్రమదాయకంగా, శ్రద్ధగా, నియత్తుగా చేసేటటువంటి ఫలితం మీదే ఉంటుంది. ఈ విచారంలో కూడా మంచిగా మీరు పొందుతారు. ఏ ఒక్క సమస్యలు, వైపరీత్యాలు ఉండవు. ఆదాయం పట్ల అయితే పాత ఆదాయాలు ఏదో రాకుండా ఉండిపోయింది, నిలిచిపోయినటువంటివి తిరిగి రావడం, మరి ఆదాయాల కోసం మీరు చాలా తలతిప్పలు పడడం, తిరగడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఖచ్చితంగా ఎక్కువ తిరగడం వల్లనే లాభాలు పొందుతారు. దగ్గరనే కూర్చొని ఉంటే లాభాలు పొందరు. ఈ నెలలో తిరగడం, దూర సంచారం చేయడం వలన మీకు కొన్ని ఆదాయాలన్నీ కూడా గిట్టించుకునేట్లాంటి సదవకాశం మీదే ఉంటుంది. ఇంకా ఖర్చు వెచ్చల విచారం అయితే 12వ తేదీ వరకు కాస్త కమిట్మెంట్స్కి సెటిల్మెంట్లు చేస్తారు. ఏదైనా పాత బాకీలు ఇవ్వాల్సినటువంటి కమిట్మెంట్స్, ఇట్లాగంతా గోల్డ్ ఇడిపించుకోవాలంటే డబ్బులు కట్టేయడం, ఇట్లావంతా కూడా 12వ తేదీ లోపలనే మీరు చేయగలుగుతారు. ఈ విచారంలో కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మీ వృషభ రాశి వారందరికీ కూడా నెల పూర్తిగా మంచిగా ఉంది. కొంచెం ఆదాయ విచారంలో, చదివే పిల్లల విచారంలో కాస్త జాగ్రత్త పడితే చాలు. మీరు గణపతి ప్రార్థన చేయడం వల్ల, శక్తిమాత దర్శించడం వల్ల ఈ ఒక్క 2 సమస్యలకి కూడా పరిహారం దొరుకుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా భగవంతుడు ఆయుష్, ఆరోగ్య భాగ్యాలన్నీ కూడా కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభం. నమస్కారములు.